ఓం నమో వెంకటేశాయ నరకద్వార రోధన నాశనద్వార బాధన గోవింద గోవింద. స్యాన్నారకో నో మమ జాతు దేవ న స్యాదథో హీనజనిర్యయైవ త్వత్ప్రాప్తి విచ్ఛేద భయం సదైవ సన్మార్గ బుద్ధ్యా దయయా సదావా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో శ్రీవారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు సింహవాహనం మీద ఊరేగి మనందరినీ అనుగ్రహించే ఉన్నారు గనక అటువంటి శ్రీవారిని చేరి యశోదకు శిశువితడు అనేటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనతో స్తుతించి కీర్తించి ఆ తరువాత ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. చేరి యశోదకు శిశువితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు. సొలసి చూచినను సూర్యచంద్రులను, సొలసి చూచినను సూర్యచంద్రులను, లలివెద చల్లేడు లక్షణుడు, సొలసి చూచినను సూర్యచంద్రులను, లలివెద చల్లేడు లక్షణుడు, నిలిచిన నిలువున నిలిచిన నిలువున నిఖిల దేవతల, నిలిచిన నిలువున నిఖిల దేవతల, కలిగి చూసురల గనిపోయితడు, నిలిచిన నిలువున నిఖిల దేవతల, కలిగి చూసురల గనిపోయితడు, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు. మాటలాడినను మరియ జాండములు, మాటలాడినను మరియ జాండములు, కోటులు గుడమెటి గుణరాశి, మాటలాడినను మరియ జాండములు, కోటులు గుడమెటి గుణరాశి, నీటగునూర్పుల నిఖిల వేదములు, నీటగునూర్పుల నిఖిల వేదములు, చాటువను రెటి స
పురుషుడు ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాధిపుడితడు అంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాధిపుడితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు చేరి యశోదకు చేరి యశోదకు శిశువితడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీ గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః
సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవ జన్మను ఎత్తినటువంటి మానవులు ఎవరైనా సరే, మానవ జన్మను ఎత్తిన వారు ఎవరైనా సరే, ఇంతకు మించి తక్కువ స్థాయి ఫలితాలను అందుకోకుండా, ఇంతకు మించి తక్కువ స్థాయి జన్మలను మళ్ళీ తిరిగి పొందకుండా ఉండటానికి, అలా పొందితే గనక వచ్చేటువంటి నష్టాలను వివరిస్తున్నాడు. ఆ వివరించటంలో భాగంగానే మానవ జన్మ కంటే కింది స్థాయి జన్మలను అందుకోవటానికి మానవులు దుర్గుణాలను గనుక అలవాటు చేసుకుంటే దారి ఏర్పడుతుంది. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఇలాంటి దుర్గుణాలను గనక అలవాటు చేసుకున్నట్లయితే కింది జన్మలకు దారి ఏర్పరచుకున్నట్లవుతుంది. అలాంటి దుర్గుణాలతో కూడినటువంటి మానవులను నేనే కింది జన్మలను ప్రసాదించి కిందకు తోసేస్తాను. ఎందుకంటే వారు దుర్గుణాలను క్రమంగా పెంచుకుంటూ నన్ను కూడా ద్వేషించేటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉంటారు. అటువంటి వారిని అంతకు మించి తక్కువ స్థాయి జన్మలకు పంపించటం తప్ప నాకు కూడా వేరే గతి లేదు అనే విషయాన్ని తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అనే శ్లోకంలో చెప్పాడు. దుర్గుణాలు ఎక్కువ అవ్వగా పరమాత్మ మీదే ద్వేషం పెరగగా, పరమాత్మ మీద ద్వేషంతో కూడినటువంటి మానవుడు పరమాత్మ చెప్పినటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో కాక అధర్మ మార్గంలో గనక నడుచుకున్నట్లయితే, నిరంతరం అశుభ కర్మలను చేసుకోవటమే అలవాటుగా పెట్టుకున్నట్లయితే అటువంటి వారిని తక్కువ స్థాయి జన్మలకు పంపించడానికి ఏమీ అభ్యంతరం లేదు. వారు నరాధములు కాబట్టి, మానవులలో కూడా తక్కువ స్థాయి వారు కాబట్టి అంతకు మించి తక్కువ స్థాయికి ఫలితాలను అందుకోవటానికి వారికి ఏమీ అడ్డు లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో నిక్కచ్చిగానే చెప్పేశాడు. అటువంటి స్థితిని ఎవరూ తెచ్చుకోవద్దు అనేటువంటి హెచ్చరికను కూడా స్పష్టంగానే చేశాడు. చేసి ఆసురీం యోనిమాపన్నాః మూఢాః జన్మని జన్మని అప్రాప్యమాం నివర్తంతే మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం అనేటువంటి పై శ్లోకంలో ఇలాంటి ఆసుర యోనులు లేదా పశుపక్ష్యాది జన్మలను పొందినటువంటి వారు, కిందకి దిగిపోయిన వారు క్రమంగా తమ మోహము యొక్క, అజ్ఞానము యొక్క స్థాయిని కూడా పెంచుకుంటూ పోతారు. క్రమంగా వారికి అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. అజ్ఞానం పెరగగా మామప్రాప్యైవ, నన్ను చేరుకోలేక, నన్ను చేరుకునే దారిని కూడా అందుకోలేక వారు నిరంతరం ఈ సంసారంలోనే పడిపోతారు. సంసారంలో అధమమైనటువంటి ఫలితాలను అందుకుంటూ, నీచ జన్మలను అందుకుంటూ, పశుపక్ష్యాది జన్మలను అందుకుంటూ వారు ఇబ్బంది పడుతూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇలా ఆసుర యోనులను కానీ లేకపోతే నికృష్టమైనటువంటి జన్మలను కానీ పొందేటువంటి ప్రయత్నాలేవి చేయవద్దు. ఆ ప్రయత్నాలకు మూలం మనలో ఉండేటువంటి దుర్గుణాలే అనే విషయాలను సరిగ్గా గుర్తించి ఆ దుర్గుణాలన్నిటినీ పోగొట్టుకుని ఇలాంటి దుష్కార్యాలను చేసుకోకుండా, పాపకర్మలను చేసుకోకుండా శ్రద్ధగా ధర్మ మార్గంలో సంచరించి ఇంతకు తక్కువ స్థాయి జన్మలను పొందేటువంటి అవకాశాన్ని కొని తెచ్చుకోకండి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఒకంత భయంతోనే ఈ ఉపదేశాన్ని శ్రద్ధగా విని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం మొదలు పెట్టుకున్నాం. మానసికంగా ఎంతో కొంత ప్రయత్నం అయితే చేసుకున్నాం. కాకపోతే మన ముందున్న పెద్ద సమస్య, మన ముందున్న పెద్ద ప్రశ్న, దుర్గుణాలు చాలా ఉన్నాయి కదా, దుర్గుణాలు కొండలు లేదా గుట్టలు కింద ఉన్నాయి కదా, పరమాత్మే 6 తర్వాత కొన్ని దుర్గుణాలు, ఇలా చాలా దుర్గుణాలను లెక్క పెట్టాడు కదా, అందులోనూ అనంతమైనటువంటి ప్రభావాలు కలిగినటువంటి అజ్ఞానానికి ఫలితంగా ఎన్ని దుర్గుణాలు వస్తాయి అని చెప్పలేం కదా. కాబట్టి ఒక్కొక్క దుర్గుణాన్ని కనిపెట్టి అది దుర్గుణం అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని పోగొట్టుకుని మళ్ళీ ఏదో సన్మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం అనేది ప్రాక్టికల్గా కొంచెం కష్టమవుతుందేమో.
దుర్గుణాలను కనిపెట్టడానికే చాలా సమయం పడుతుంది. అది దుర్గుణం అని తేల్చుకోవటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. పట్టిన తర్వాత దాన్ని తగ్గించుకోవటానికి మరింత సమయం పడుతుంది. అది తగ్గిన తర్వాత ధర్మ మార్గంలోకి వెళ్ళటం అంటే సమయం మించిపోవచ్చు కూడాను, కాలాతీతమైపోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రశ్న మన ముందు నిలవగా మనం ఏం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. ఆ సమస్యను మనకంటే ముందే పరమాత్మ గుర్తించాడు. గుర్తించి ఆ సమస్యకు ఒక సమాధానాన్ని, ఒక పరిష్కారాన్ని మనకు చూపిస్తున్నాడు. దాన్ని పై శ్లోకంలో ఇలా చూపిస్తున్నాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్ అని. ఏమీ భయపడక్కర్లేదు, ఏమీ సందేహపడక్కర్లేదు, అనవసరమైనటువంటి సమస్యలను ఆలోచించుకోనక్కర్లేదు. దుర్గుణాలు గుట్టలు గుట్టల కింద పేరుకున్న మాట వాస్తవం. దుర్గుణాలు గుట్టల కింద ఉన్నాయి, 1, 2 అని లెక్కబెట్టే స్థితిలో లేవు. వాటి బ్లెండ్స్ను కానీ లేదా వాటిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భేదాలను కానీ లెక్క పెట్టడం అనేది ఎవరి తరము కాదు, అన్నీ నిజమే. కానీ ఈ దుర్గుణాలన్నిటికీ కలిపి ఒక మూలం ఉంది. ఆ మూలం ద్వారా వచ్చినటువంటి అవాంతర మూలాలు 3 ఉన్నాయి. ఆ మూడిటిని గనక కనిపెట్టేసి వాటిని గనక నివారించుకోగలిగితే ఈ సమస్య నుండి బయటపడచ్చు అని పరమాత్మ యొక్క ప్రాథమికమైన అభిప్రాయం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. అది 3 రకాలుగా ఉంటాయి. సమస్త దుర్గుణాలకు పరమమూలం అజ్ఞానం కాగా, లేదా మాయా మోహం ఇలాంటివి కాగా, సమస్తమైనటువంటి దుర్గుణాలకు 3 రకాల మూలాలుంటాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం. ఈ దుర్గుణాలన్నిటికీ మూలం కావటం వలన ఈ మూడిటిని నరకాలకి లేదా మనకు ఇష్టం లేని దుర్గతులకు ద్వారాల కింద వర్ణించుకోవచ్చు. త్రివిధం నరకస్య ఇదం ద్వారం. 3 రకాలుగా ఉంటుంది ఆ ద్వారం, లేదా 3 ద్వారాలున్నాయి. అంతేకాదు కేవలం నరకానికి మాత్రమే ద్వారం కాదు, ద్వారం నాశనం ఆత్మనః. తనకు తాను నష్టం తెచ్చుకోవటానికి, తనను తాను నాశనం చేసుకోవటానికి ఉండేటువంటి ద్వారం, తనను తాను నాశనం చేసుకోవటానికి ఉండేటువంటి మార్గం, అది కూడా 3 రకాలుగా ఉంటుంది. దుర్గతిని పొందేటువంటి మార్గం అని అనుకున్నా పర్వాలేదు, తనను తాను నాశనం చేసుకునేటువంటి మార్గం అని అనుకున్నా పర్వాలేదు, అది 3 రకాలుగా ఉంటుంది. ఇది దుర్గుణాలన్నిటికీ సారభూతమైనటువంటిది. ఈ 3 చెప్పబోయేటువంటి 3 దుర్గుణాలన్నిటికీ సారమైనవి, దుర్గుణాలన్నిటికీ మూలాల్లాంటివి. ఏమిటా 3 అంటే కామః కోరిక, క్రోధః కోరిక తీరకపోతే వచ్చేటువంటి కోపం, తథా లోభః కోరిక బాగా పెరిగిపోతే వచ్చేటువంటి లోభం. కామః క్రోధః తథా లోభః. ఈ 3 కూడా నరకస్యేదం ద్వారం, నాశనస్యేదం ద్వారం. తనను తాను నష్టపరుచుకోవటానికి, దుర్గతిని తనను తానే చేర్చుకోవటానికి ఈ 3 రకాల ద్వారం సరిపోతుంది. ఈ 3 రకాలు కామము, క్రోధము, లోభము అనేటువంటి 3 ద్వారాలు తనను తాను నరకానికి తీసుకువెళ్ళటానికి, తనను తాను నష్టపరుచుకోవటానికి ఉపయోగించేటువంటి ద్వారాలు. తస్మాత్ అందువలన ఏతత్త్రయం త్యజేత్. ఈ 3టిని విడిచిపెట్టుకోవాలి. ఈ 3టినే గనక విడిచిపెట్టుకోగలిగితే, కామము, క్రోధము, లోభము అనేటువంటి ఈ 3టిని విడిచిపెట్టుకుంటే గనక మిగతా దుర్గుణాలు వాటంతట అవే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ 3 లేని చోట మిగతా దుర్గుణాలు ఉండమన్నా ఉండలేవు. కామక్రోధ లోభాలు లేని చోట అహంకారం కానీ, బలం కానీ, దర్పం కానీ ఇవేమీ ఉండలేవు. కాబట్టి దుర్గుణాలన్నీ పోతాయి. ఈ 3టిని విడిచిపెట్టితే మూలం పోతే గనక దుర్గతి ఉండదు. దానితో పాటు తనను తాను నష్టపరుచుకోవటం అనేది కూడా ఉండదు. మంచి మార్గంలోకి వెళ్ళటానికి దారి ఏర్పడుతుంది. కాబట్టి ఏతత్త్రయం త్యజేత్ అని పరమాత్మ మన సమస్యకు పరిష్కారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎన్నో దుర్గుణాలున్నాయి. ఆ దుర్గుణాలన్నిటికీ మూలభూతంగా 3 ప్రధానమైన దుర్గుణాలున్నాయి. అవి కామము, క్రోధము, లోభము. ఈ 3టికి
పిల్లల్లాంటివే ఇతర దుర్గుణాలు. ఈ ముగ్గురు తల్లులకు పిల్లల్లాంటివే మిగతా దుర్గుణాలన్నీ కూడా. ఈ తల్లి, ఈ పిల్లలు ఇవన్నీ కలిసి, ఈ దుర్గుణాలన్నీ కలిసి మానవుణ్ణి దుర్గతికి దగ్గరగా చేరుస్తున్నాయి. మానవుణ్ణి అంతకు మించి తక్కువ స్థాయి జన్మలను పొందేట్లుగా ప్రేరేపిస్తున్నాయి, లేదా పశుపక్ష్యాది జన్మలలోకి పంపిస్తున్నాయి, లేదా పాట్లు పడటానికి సిద్ధం చేస్తున్నాయి. దీనితో పాటుగా మానవ జన్మను ఎత్తినందుకు ఫలితంగా తనను తాను తెలుసుకోవలసి ఉండగా, తన యొక్క స్వరూపాన్ని, తనలో దాగి ఉండేటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవలసి ఉండగా, ఆ తెలుసుకోవటానికి, ఆ జ్ఞానానికి చాలా దూరం చేసేస్తున్నాయి. అసలు దగ్గరకు కూడా రానివ్వటం లేదు. ఆత్మస్వరూపం అన్నా పడటం లేదు, పరమాత్మతత్వం అంటే ఒళ్ళంతా మండిపోతోంది అనే స్థాయికి తీసుకొచ్చేస్తున్నాయి. తీసుకురావటం వలన చాలా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అది ఎంత నష్టం అంటే సుమారుగా వినాశనానికి దగ్గరగా తీసుకువెళ్తున్నాయి. తనను తాను తెలుసుకోలేకపోవటం, పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవటం, అందులోనూ మానవ జన్మను ఎత్తిన తరువాత తెలుసుకోలేకపోవటం, మానవ జన్మలో బుద్ధిని కలిగి ఉన్న తరువాత పరమాత్మతత్వాన్ని లేదా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం అనేది నాశనానికి దగ్గర అవుతున్నట్లే. ఇలా వినాశనానికి దగ్గరగా తీసుకువెళుతున్నాయి, దుర్గతిని దగ్గరగా తీసుకువెళ్ళి తీరుతున్నాయి, లేదా దుర్గతికి తలుపులు తెరిచిపెడుతూ ఇవన్నీ మానవుడికి తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అందువలన త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. నరకస్యేదం ద్వారం ఆత్మనః నాశస్య ఇదం ద్వారం. నాశనం పూర్తిగా ఆత్మ వినాశానికి ఇవి దారితీస్తున్నాయి. మానవ జన్మను ఎత్తినందుకు సార్థకత లేకుండా చేసేస్తున్నాయి. దుర్గుణాలు, అందులో తల్లులు, ముగ్గురు తల్లులు, పిల్లలు కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇందులో పిల్లల్ని వెతికి పట్టుకోవటం చాలా కష్టంగా ఉంది అని అనుకుంటే తల్లుల్ని పట్టుకోవటం సులభం. అవి కామః, క్రోధః తథా లోభః. కామః సాధారణంగా కనిపించేటువంటి కోరిక, ఆ కోరిక తీరకపోతే వచ్చేటువంటి క్రోధః కోపము, ఈ క్రోధః ఉన్నా లేకపోయినా, ఈ కామం తీరినా తీరకపోయినా ఈ కామం పెరుగుతూ ఉండగా వచ్చేటువంటి లోభం, కామానికి పరిణామంగా వచ్చేటువంటి లోభం. ఈ మూడు దుర్గుణాలు కలిసి మానవుణ్ణి ఇంత దుర్గతికి దగ్గరగా తీసుకొస్తున్నాయి, మానవుడికి తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. తస్మాత్ ఏతత్రయం త్యజేత్. అందువలన ఒకవేళ నరకమే రాకూడదు అని అనుకుంటే, నష్టపోకూడదు అనుకుంటే ఏతత్రయం త్యజేత్. ఒకవేళ గనక ఇంతకు మించి దుర్గతి మనకు వద్దు, మానవ జన్మ కంటే హీనమైన జన్మ మరొకటి వద్దు, మానవ జన్మ కంటే హీనమైనటువంటి పశుపక్ష్యాది జన్మలు మనకు వద్దు అని అనుకుంటే, ఆ మానవ జన్మలో చేయవలసినటువంటి ప్రయోజనాన్ని, తెచ్చుకోవలసినటువంటి ప్రయోజనాన్ని అందుకోలేని నష్టాన్ని మనం కలిగించుకోవద్దు, అటువంటి నష్టాన్ని మనం పొందవద్దు అని అనుకుంటే ఏతత్రయం త్యజేత్, ఈ మూడిటిని విడిచిపెట్టాలి అని పరమాత్మ స్పష్టంగా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయాన్ని చాలా చక్కగానే వ్యక్తీకరించాడు. అయితే మనకు తేలవలసినటువంటి అంశాలైతే చాలానే ఉన్నాయి. ఒకటి, ఈ మూడిటిని తల్లులు అని ఎలా నిర్ణయించాడు పరమాత్మ అయినా సరే. కామః, క్రోధః, లోభః దుర్గుణాలే ఒప్పేసుకున్నా సరే ఇవి దుర్గుణాలన్నిటికీ తల్లుల్లాంటివి అనే విషయాన్ని ఎలా నిర్ణయించాడు పరమాత్మ అనేది మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఎలా నిర్ణయిస్తాడు, దేని ద్వారా దీన్ని నిర్ణయించాడు అని ఒక ప్రశ్న. రెండవది, ఏతత్రయం త్యజేత్ అంటే ఎలా త్యజేత్? త్యజేత్ అంటే ఏంటి? వదిలిపెట్టేయటం అంటే ఏంటి? చేతిలో పండు పట్టుకున్న దాన్ని కిందకు వదిలేసినట్టు వదిలేయటమా? ఆ వదిలేయటం అంటే ఏమిటి అనేది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నను గనక జాగ్రత్తగా మనమే ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, పరమాత్మ యొక్క ఇంతటి ఉపదేశాన్ని గనక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మొదటి ప్రశ్నకి లేదా మొదటి సమస్యకి సులభమైనటువంటి సమాధానమే దొరుకుతుంది. పరమాత్మ ఈ అధ్యాయాన్ని రెండుగా విభజించాడు. దైవాసుర సంపద్విభాగ యోగం అని పేరులోనే ఉంది. దైవీ సంపదలు, ఆసురీ సంపదలు అని విభాగం చేశాడు. దైవీ సంపదలు అంటే సాత్వికమైనటువంటి భావాలు,
అనే అర్థాన్ని పరమాత్మ వ్యక్తం చేయనే చేశాడు. ఆసుర సంపదలు అంటే రాజసమైనటువంటి తామసమైనటువంటి భావాలు అనే అభిప్రాయాన్ని పరమాత్మ ప్రారంభంలోనే చెప్పాడు. సాత్వికమైనటువంటి భావాలు గనక దైవీ సంపదలైతే ఆసుర సంపదలు సాత్వికమైతే కానే కావు అనేది ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి నిర్ణయం. అవి రాజసమైతే అవ్వాలి, తామసమైతే అవ్వాలి. రాజసమైనటువంటి భావాలకి ఒక వరస ఉంది. ఈ రాజసమైనటువంటి భావాలు కలగాలి అంటే, రాజసమైనటువంటి భావాల్లో మొదటిది కామం లేదా కోరిక అని అనుకున్నామంటే, దీనికి సాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క సపోర్ట్ ఉండాలి. సాత్వికమైనటువంటి జ్ఞానం సపోర్ట్ చేస్తే, ఏ వస్తువు మీదైనా సరే జ్ఞానం అనేది ప్రసరిస్తే, జ్ఞానం ఎంతో కొంత ఆ వస్తువు మీద కలిగితే అప్పుడు ఆ వస్తువు మీద కోరిక కలుగుతుంది. అంటే సాత్వికమైనటువంటి ప్రభావం ఉండేటువంటి గుణం కామం, అది రాజసమైనటువంటి గుణం. ఈ రాజసమైనటువంటి గుణం, కామం అనేటువంటి గుణం కొంచెం వికటించగా లేదా తీరలేదు అనేటువంటి స్థితి రాగా అది క్రోధంగా పరిణమిస్తోంది. క్రోధంగా పరిణమించినప్పుడు దాంట్లో ఈ సాత్వికమైనటువంటి భావం, జ్ఞానం కానీ వివేకం కానీ ఏమీ పని చేయటం లేదు. ఆ క్రోధం వచ్చినప్పుడు వివేకం అనే దానికి అర్థమే లేకుండా పోతోంది. ఆ వివేకం అనేది ఉందా లేదా తెలియకుండా ఉంది. అంటే ఈ రాజసమైనటువంటి భావం కొంచెం మార్పు చెందగా, కొంచెం మార్పును సంతరించుకోగా అది సాత్వికతను లేదా సాత్విక భావం యొక్క సపోర్టును పూర్తిగా కోల్పోతుంది. సాత్వికమైనటువంటి భావం యొక్క ఛాయ, నీడ కూడా ఇందులో కలగటం లేదు. ఇదే గనక ఒకసారి లోభంగా మారిపోతే దీని మీద సాత్వికం యొక్క ప్రభావం ఏమీ లేదు, సాత్వికమైనటువంటి గుణం యొక్క ప్రభావం ఏమీ లేదు. పైగా ఈ లోభమే గనక ప్రారంభమైపోతే ఇక్కడి నుంచి దిగజారిపోవటం అనేది జరిగిపోతుంది. ఇక్కడి నుంచి రాజసమైనటువంటి లోభం నుండి తామసమైనటువంటి గుణానికి దిగజారిపోవటం అనేది జరుగుతుంది. క్రోధం వచ్చినప్పుడు ఈ ప్రమాదం బాగానే ఉంది, కానీ లోభంలో కొంచెం ఎక్కువ ఉంది. లేదా కోపము లోభము రెండూ సమానం అనుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కోపం వచ్చినప్పుడు చేయరాని పనులు చేయటం అనేది సహజంగా జరిగిపోయేదే. లోభం వచ్చినప్పుడు కూడా పక్కవారి సొమ్మును ఎలాగోలాగా లాక్కోవాలి అనేటువంటి లోభం వచ్చినప్పుడు కూడా చేయరాని పనులు చేయడానికి మానవుడు వెనకాడడు. అంటే మానవుడి యొక్క ప్రవృత్తి రాజస ప్రవృత్తి నుండి తామస ప్రవృత్తికి దిగజారిపోతోంది. ఎప్పుడైతే తామస ప్రవృత్తికి దిగజారిపోయిందో అప్పుడు మోహపూర్వకమైనటువంటి ప్రవృత్తి, మోహంతో అజ్ఞానంతో నడుచుకోవటం అనేటువంటిది మానవుడికి అలవాటైపోతుంది. అజ్ఞానంతో నడుచుకోవటం అనేది అలవాటైన మరుక్షణం ఆ అజ్ఞానానికి, ఆ ప్రవృత్తికి ఫలితం కూడా దాని రకంగానే ఉండాలి, దానిలాగానే ఉండాలి అనేటువంటి నియమం వచ్చేస్తుంది. ఏ ప్రవృత్తికి దానికి సమానమైనటువంటి ఫలితం ఉండాలి. ప్రవృత్తి ఏ రకంగా ఉంటే, నడవడిక ఏ రకంగా ఉంటే, నడత ఏ రకంగా ఉంటే దానికి ఫలితం ఆ రకంగా ఉండాలి. సాత్వికమైనటువంటి నడత కనుక ఉన్నట్లయితే ఫలితం సాత్వికంగా ఉంటుంది. రాజసమైనటువంటి నడత ఉంటే ఫలితం కూడా రాజసంగా ఉంటుంది. తామసమైనటువంటి నడత ఉంటే, మోహపూర్వకమైనటువంటి వ్యవహారం ఉంటే, మోహపూర్వకమైనటువంటి ఆచరణం ఉంటే దానికి ఫలితం కూడా మోహపూర్వకంగానే ఉంటుంది, మోహమయంగానే ఉంటుంది. ఈ రాజస భావాల యొక్క మార్పు గనక తామస భావాల వైపు గనక నడిస్తే, తామసం వైపు నడిస్తే, నడవటం అనేది వాటి యొక్క సహజ ప్రక్రియ, తామసం వైపు దిగజారిపోవటం అనేది వాటి యొక్క సహజ ప్రక్రియ. ఆ సహజ ప్రక్రియను గనక కొనసాగిస్తే, తామసంలోకి కూరుకుపోతే ఫలితం కూడా చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఈ మూడిటిని సరిగ్గా గుర్తించగలిగి, కామాన్ని, క్రోధాన్ని, అలాగే లోభాన్ని మూడిటిని సరిగ్గా గుర్తించగలిగి, ఈ మూడిటిని గనక అడ్డుకోగలిగితే, ఈ మూడిటినే గనక వదిలేయగలిగితే, ఏతత్రయం త్యజేత్ అన్నాడు కాబట్టి ఈ మూడిటిని గనక వదిలేయగలిగితే ఇక్కడి నుంచి దిగజారటం అనేది ఉండనే ఉండదు. రాజస ప్రవృత్తుల యొక్క ప్రభావం తగ్గినట్లయింది. అప్పుడు సాత్వికమైన దైవీ సంపత్తులు ఎంతో కొంత అమరుతాయి. అమరితే దాని ప్రకారం ఫలితం దక్కుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అయితే సమాధానం వచ్చి రానట్టుగా ఉంది.
తెలిసి తెలియనట్లుగా ఉంది. ఈ రాజస ప్రవృత్తులు ఏమిటి, తామస ప్రవృత్తులు ఏమిటి, ఇవేమిటి అవేమిటి అని ఇటు అటుగా ఉంది. వదిలేయటం అంటే ఏమిటి అనే రెండో ప్రశ్న తేలలేదు. ఇలాంటి సమస్యలు ఇంకా కూడా కొద్దిగా ఉన్నాయి. దాన్ని మరొకసారి ఆలోచించుకుందాం. వదిలేయటం అంటే ఏమిటి? వీటిని అంటే ఒక కామం కానీ లేదా క్రోధం కానీ లోభం కానీ కలిగినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని నివారించుకోవటం, అవి పని చేయకుండా ఆపుకోవటం. కామమే కోరికే గనక పుట్టుకొస్తే ఈ కోరిక సబబేనా, ఈ కోరిక సరి అయిన ఫలితాన్ని ఇస్తుందా అని ఆలోచించుకొని ఆ ఆలోచన గనక సవ్యంగా సాగితే ముందుకు వెళ్ళటం, సవ్యంగా సాగకపోతే ఆపేసుకోవటం. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా కాస్త తమాయించుకుని ఆలోచించుకుని ఎదురుకుండా ఉన్నది ఎవరు, వారి మీద మనం కోపం చూపించవచ్చా, వారు పెద్దవారా లేదా మన కోపాన్ని తట్టుకోలేని స్థాయిలో ఉన్నవారా, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకుని వివేకంతో ఆ కోపాన్ని కాస్త ప్రభావం చూపించకుండా అడ్డుకోగలిగితే, లోభం వచ్చినప్పుడల్లా పరుల సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ము మనకెందుకు అనేటువంటి భావాన్ని బలంగా అదిమి తెచ్చుకోగలిగితే, ఆ భావం పనిచేసేటట్లు చూసుకోగలిగితే ఈ మూడిటిని విడిచిపెట్టుకున్నట్లవుతుంది. కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అనేది కొంతవరకు చేసినట్లవుతుంది. ఇది వచ్చిన వాటి పరిస్థితి. ఒకవేళ కోరికే కలిగిపోతే, కోపమే గనక వచ్చేస్తే, అలాగే లోభం కూడా మనకు తెలియకుండా ప్రవేశిస్తే మనం చేయవలసిన పని ఇది. ఇక మీద రక్షణగా ఇలాంటి కోరిక కలగకుండా, ఇలాంటి కోపం రానే రాకుండా, అలాగే ఇలాంటి లోభం కలుగకుండా జాగ్రత్తలు చేసుకోవటం, వివేకపూర్వకంగా వీటికి జాగ్రత్తలు అరికట్టే మార్గాలను చూసుకోవటం అనేది రెండవ త్యాగం. ఒక త్యాగం కలిగిన వాటిని ప్రభావం చూపించకుండా ఆపుకోవటం, మరొకటి అసలు కలుగకుండా చూసుకోవటం అనేది గనక రెండిటినీ జాగ్రత్తగా చూసుకోగలిగితే, రెండిటినీ సాధించగలిగితే ఏతత్రయం త్యజేత్ అనే విషయం జరిగిపోతుంది. ఏతత్రయం త్యజేత్ అనేదే గనక జరిగిపోతే కామము లేదు, కోపము లేదు, అలాగే లోభం లేనే లేదు అని గనక అనుకుంటే, ఒక కోరిక తీరింది అనేటువంటి అహంకారం కానీ, లేదా కోరిక తీర్చుకునేటువంటి బలం నాలో ఉంది అనేటువంటి దర్పం కానీ, లేదా వాటికి చుట్టుపక్కల ఉండేటువంటి దుర్భావాలు దుర్గుణాలు కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేవు. వాటికి అసలు అవసరం అనేదే ఉండదు, వాటికి ప్రసక్తి అనేదే ఉండదు. కాబట్టి వీటిని తల్లులుగా గుర్తించి గుణాల యొక్క, అందులోనూ మధ్యమ గుణమైనటువంటి రాజస గుణము యొక్క సాక్షాత్ ప్రభావాలు ఇవి కాబట్టి, వీటి గనక సరిగ్గా పట్టించుకోకపోతే ఇవి పూర్తిగా తామస గుణంలోకి నెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఫలితం తీవ్రంగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని వీటి యొక్క స్వరూప స్వభావాలు ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఆ పుట్టటానికి కారణమేంటి, దానికి మనం ఏ రకమైనటువంటి విరుగుడును ఆలోచించుకోవచ్చు, ఇలాంటి భావనతో, ఇలాంటి వివేకంతో వీటిని గనక అరికట్టుకుని మళ్ళీ రాకుండా గనక చూసుకున్నట్లయితే అసలు దుర్గుణాలనేవి రావు. దుర్గుణాలను తెచ్చుకోకపోవటం వలన లేదా దుర్గుణాలు లేకపోవటం వలన దుర్గతి అనేది పట్టదు అని పరమాత్మ యొక్క స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అని అంటున్నాడు. ఈ శ్లోకాన్ని లేదా ఈ భావాన్ని పరమాత్మ ఛాందోగ్యోపనిషత్తు నుంచి తీసుకువచ్చాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఒక సందర్భంలో మొత్తం 3 రకాల జీవులు ఉన్నారు. 3 రకాలు ప్రజాపతి గారి యొక్క పిల్లలున్నారు. ఆ 3 రకాల పిల్లలకు ప్రజాపతి గారు ఒక ఉపదేశం చేయదలుచుకుని 3 పిలిపించారు. త్రయాః ప్రజాపత్యాః 3 రకాల వాళ్ళు ఉన్నారు. 3 పిలిపించారు, విడివిడిగా పిలిపించారు. పిలిపించి అందులో దేవతలను ముందు పిలిచి మీకు ఒక ఉపదేశం చేద్దాము అని పిలిచాను, మీరు ఉపదేశాన్ని వినాలి అని చెప్పారు. అయ్యా తప్పకుండా చెయ్యండి అని వీళ్ళు ప్రార్థించారు. ఆయన ఉపదేశం చేయవలసి ఉండగా దా అని ఊరుకున్నారు. దా అని ఊరుకుని
మీకేమైనా అర్థమైందా అని అడిగారు. అడిగితే అర్థమైందండి అన్నారు దేవతలు. ఏమర్థమైంది అంటే, మీరు మమ్మల్ని దామ్యత అని అంటున్నారు. మేము దేవతలము కాబట్టి మాకు ఏదో సిద్ధులు లేదా ఏవో శక్తులు చాలానే ఉన్నాయి అనేటువంటి భావన ఉంది. వాటితో ఏవేవో సాధించుకోవాలి అనేటువంటి తపన మాలో ఉంది. అటువంటి తపన పడవద్దు, అనవసరంగా కొత్త వస్తువులను కోరుకోవద్దు. దామ్యత, ఇంద్రియాలను గెలవండి, ఇంద్రియ జయాన్ని సాధించండి అని మీరు మాకు ఉపదేశం చేస్తున్నారు అని దేవతలు అన్నారు. ప్రజాపతి గారు భేష్ అన్నారు, సరిగ్గానే అర్థం చేసుకున్నారు, వెళ్ళండి అన్నారు. మనుష్యుల్ని పిలిపించారు. వీళ్ళకు కూడా దా అనే ఉపదేశం చేశారు. అర్థమైందా అని అడిగారు వీళ్ళను కూడాను. వీళ్ళు కూడా అర్థమైందండి అన్నారు. ఏం చెప్పాను నేను అని అడిగారు ప్రజాపతి గారు. దత్త అని చెప్పారండి మీరు. ఎందుకంటే మానవులకు లోభం ఎక్కువ, మానవులకు తమ వస్తువులను ఎవరికీ ఇవ్వరాదు అనేటువంటి భావన ఎక్కువ, తమ వస్తువులను దాచుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ. అందువలన మీరు మమ్మల్ని దానం చేయవలసిందిగా ప్రోత్సహిస్తున్నారు. అనవసరంగా అర్థ సంచయాన్ని చేయొద్దు అని మీరు మమ్మల్ని నివారిస్తున్నారు అని చెప్పారు. దాన్ని కూడా ప్రజాపతి గారు భేషను ఒప్పుకున్నారు. అదంతేనన్నారు. మీరు వెళ్ళరండి అన్నారు. ఈసారి అసురులను పిలిచారు. వారిని పిలిచి వాళ్ళకు కూడా దా అని ఉపదేశం చేశారు. చేస్తే వాళ్ళను కూడా అడిగారు, ఏమర్థమైంది మీకు అని. వారన్నారు, మాకు కొంచెం కఠోరత్వం ఎక్కువ, క్రూరత్వం ఎక్కువ, అందువలన అందరినీ హింసించేటువంటి స్వభావం మాలో ఉంది. ఆ హింసించే స్వభావాన్ని పోగొట్టుకుని దయ అనే సద్గుణాన్ని సాధించుకోవలసిందిగా మీరు మాకు ఉపదేశం చేస్తున్నారు. దయధ్వం అని మీరు అంటున్నారు అన్నారు రాక్షసులు. దాన్ని ప్రజాపతి గారు సరే భేష్ బాగానే ఉంది, సరిగ్గానే అర్థం చేసుకున్నారు, వెళ్ళిరండి అని చెప్పారు. చెప్పి ఈ ఉపదేశాన్ని నేను అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు జాగ్రత్తగా చేస్తాను, చేసినప్పుడల్లా విని అర్థం చేసుకోండి, చేసినప్పుడల్లా విని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి అని ఒక సలహా ఇచ్చారు. ఎలా ఉపదేశం చేస్తారండి అంటే, మేఘాలు బాగా వర్షాకాలంలో వచ్చినప్పుడు అవి ఒకదానికొకటి ఉరుసుకున్నప్పుడు ఉరుము శబ్దం వస్తుంది కదా, ఆ ఉరుము శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. అది దా 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 అని ఉంటుంది. 3 దాలు వినిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా విభజించుకుని గనక చూసుకోగలిగితే 3 దాలు వినిపిస్తాయి. ఆ 3 దాలు నేను చెప్పినటువంటి ఉపదేశాలు అనే విషయాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరించుకోండి అని చెప్పారు. ఆ భావాన్ని పరమాత్మ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి దామ్యత, దత్త, దయధ్వం. దామ్యత, ఇంద్రియ జయాన్ని సాధించుకోండి అంటే అనవసరమైనటువంటి కోరికల జోలికి పోవద్దు అని ఒక అంశాన్ని చెప్పాడు. కామహ అనేది దాన్ని నివారించుకోవలసిన దాన్నిగా చెప్పాడు. అలాగే దయధ్వం అనేటువంటి అంశాన్ని, క్రోధ నరకద్వారం కాబట్టి అలాంటి క్రోధాన్ని పోగొట్టుకోవలసిందిగా చెప్పాడు. అలాగే లోభకి విరుగుడుగా ప్రజాపతి గారు చెప్పినటువంటి దత్త అనే అంశాన్ని ఇక్కడ పొందుపరిచాడు. ఏతత్రయం త్యజేత్ అనేటువంటి పదం ద్వారా. అయితే ఇదేదో రెండిటికి సంబంధం ఉన్నట్లు అనిపించటం లేదు. ప్రజాపతి గారు చెప్పిందేమో దేవతలకు, మనుష్యులకు, అసురులకు, కానీ పరమాత్మ చెప్తున్నదేమో మనకి మాత్రమే. కాబట్టి మనకి మాత్రమే చేసే ఈ ఉపదేశానికి, ముగ్గురికి చేసినటువంటి ఉపదేశానికి లంకె ఏమిటి అని మనం ఖచ్చితంగా అడగాలి. ఆ అడగటం కోసమే మనం ఈ వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాము. దాన్ని అడుక్కుంటే గనక, సరిగ్గా గనక ఆలోచిస్తే గనక, దేవతలు, అసురులు అనే ఇద్దరు లేనే లేరు అంటే అసలు లేరు అని కాదు, మనకు లెక్కలోకి లేరు. దేవతలకు కానీ అసురులకు కానీ చేసేటువంటి ఉపదేశాలు మానవులు వినవలసిన అవసరం లేదు. దేవతలకు చేసే ఉపదేశాలను దేవతలు వినాలి, అసురులకు చేసేటువంటి ఉపదేశాలు రాక్షసులు వినాలి. కానీ మానవులకు చేసే ఉపదేశాలు మాత్రమే వినాలి. మానవులకు చేసే ఉపదేశాలను మాత్రమే వినిపించేటువంటి ఉపనిషత్తులు కానీ, పరమాత్మ కానీ దేవతలను, అసురులను ఎందుకు తీసుకొస్తారు? కాబట్టి వాళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. దేవతలు అంటే
ఎవరైతే సాత్వికమైనటువంటి భావంతో ఉన్నప్పటికీ సాత్విక భావం నుండి రాజస భావమైనటువంటి కామానికి గురి కావటానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారు దేవతలు. ఆ దేవతలను కామం జోలికి పోవద్దు, దామ్యత అని వాక్యం ఉపదేశం చేస్తోంది. సాత్వికమైన భావం నుండి రాజసమైనటువంటి భావానికి దిగజారబోతున్నటువంటి మానవులను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ మానవులే దేవతలు, సాత్వికమైనటువంటి భావాలు ఉండేటువంటి మానవులే దేవతలు. ఆ దేవతలే గనక సాత్వికమైన భావం నుండి దిగజారిపోయేటువంటి ప్రమాదంలో ఉంటే అటువంటి వారిని దామ్యత అని వాక్యం ఉపదేశం చేస్తోంది. పరమాత్మ కామం త్యజేత్ అని ఉపదేశం చేస్తున్నాడు. రాజసమైనటువంటి భావాన్ని పెంచుకుండేటువంటి మానవులు, రాజసమైనటువంటి భావమే గొప్ప అనుకునేటువంటి మానవులు, వారిని దృష్టిలో ఉంచుకుని దత్త అనేటువంటి భావాన్ని ఉపనిషత్తు ఉపదేశం చేస్తోంది. దాన్ని పరమాత్మ లోభం త్యజేత్ అనే వాక్యం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. రాజసమైనటువంటి ప్రవృత్తి నుండి తామసమైన ప్రవృత్తికి దిగజారిపోయేటువంటి మానవులను, రాక్షస ప్రవృత్తి కలగబోతున్నా లేదా కలుగుతున్నటువంటి మానవులను దయధ్వం అని వాక్యం ఉపదేశం చేస్తోంది. పరమాత్మ క్రోధం త్యజేత్ అని ఉపదేశం చేస్తున్నాడు. మూడు రకాల గుణాల ప్రభావాలు కలిగినటువంటి మానవులకు చేసే ఉపదేశాలే ఈ రెండు వాక్యాల యొక్క ఉపదేశాలు. ఈ రెండు వాక్యాలు ఈ రకాలైనటువంటి మానవోపదేశమే చేస్తున్నాయి అనే అంశాన్ని పరమాత్మ చాలా స్పష్టంగానే చెప్పాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అని. మనకైతే నరకానికి పోవాలి అని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. నరకానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కానీ ఉత్సాహం కానీ మనలో ఎవ్వరికీ లేదు. కష్టపడదామని లేనే లేదు, నష్టపోదామని అసలే లేదు. కష్టానికి నష్టానికి ముందుగా లేదా కష్టానికి నష్టానికి మూల మార్గంగా కామ క్రోధ లోభాలను పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఈ కామక్రోధ లోభాలు అనేటువంటి మూడు దుర్గుణాలను, ఈ దుర్గుణాలతో పాటు వచ్చేటువంటి ఇతర దుర్గుణాలను పోగొట్టుకోవలసిన అవసరమైతే మన ముందు తప్పకుండా ఉంది. పోగొట్టుకోవలసినటువంటి అత్యవసర పరిస్థితి మన ముందైతే తప్పకుండా ఉంది. ఈ అత్యవసర పరిస్థితిని ప్రాథమికంగా గుర్తించటం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్నైతే మనం ప్రాథమికంగా నిర్వర్తిద్దాం. వీటి ద్వారా వచ్చేటువంటి నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రాథమికంగా గుర్తిద్దాం. గుర్తించి వీటిని నివారించుకోవటానికి పరమాత్మ చెప్పినటువంటి మార్గాలు లేదా ఇతర మార్గాలు వీటన్నిటినీ పరిశీలించుకోవాలి అనే అంశాన్ని కూడా మనం నిర్ణయించుకుందాం. ఇవన్నీ నిర్ణయించుకుని వీటిని క్రమంగా కొద్దిగా చాలా తక్కువ స్థాయిలో ఆచరణలో పెట్టుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి ఏతత్రయం త్యజేత్ అనేటువంటి త్యాగాన్ని, దోష త్యాగాన్ని, దుర్గుణ త్యాగాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా మనం నరకాన్ని, అలాగే దుర్గతిని లేదా ఆత్మద్వేషాన్ని లేదా ఆత్మనాశనాన్ని, ఆత్మ వినాశనాన్ని వీటన్నిటినీ అరికట్టుకోవాలి అని ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థిద్దాం. ప్రత్యేకించి ఈరోజు ముత్యాల పందిరిలో విహరించబోతున్నటువంటి ఆ శ్రీవారిని ఈ దుర్గుణాలన్నిటినీ మన మనసులలోంచి పోగొట్టేట్లుగా మనకు సరి అయిన దారి చూపమని మనం వేడుకుందాం. ఆ ప్రార్థనతో, ఆ వేడుకోలతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అభయ
अभयं सत्त्वसंशुद्धिः अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च दानं नमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् त्यागः शान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वम् दयाभूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् पार्थसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् माशु च सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डव अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरम् पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिम् च निवृत्तिम् च जना न विदुरासुराः जना न विदुरासुराः न शौचं नापि चाचारः न शौचम् नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यम् तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद्
गृहीत्वा सद्ग्राहान् मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः नित्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान्
क्षिपाम्यजस्रमशुभान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।